పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే విజయ్ దేవరకొండ రష్మిక గారి పెళ్లి 26న రివీల్ అయిపోతుంది అనడంలో ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ అలాంటివి ఏం లేవు. ఈసారి ఫిక్స్, రియల్, ఇది బస్తికే సవాల్ ఈసారి ఫిక్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. ఎందుకంటే ఏదైతే ఇది ఉందో ఇది శుభలేఖ అనమాట. శుభలేఖ డైరెక్ట్ గా దేవరకొండ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విజయ్ దేవరకొండ ఓం శ్రీ గణేశాయ నమః. ఇది ట్రస్టెడే, అబద్ధం ఏం కాదు, ఇది ఫేక్ అనుకుంటున్నారేమో మీరు. సో పెళ్లి కూడా వాళ్ళు ఆల్రెడీ రష్మిక గారు ఎయిర్పోర్ట్ విజువల్స్ లో కానీ, విజయ్ దేవరకొండ గారు ఎయిర్పోర్ట్ విజువల్స్ లో కానీ మనం చూస్తే చాలా వీడియోస్ వచ్చాయి. రష్మిక గారిని అక్కడ ఉన్న పేపరాసిస్ ఎవరైతే వాళ్ళని వీడియో ఫుటేజ్ తీస్తూ ఉంటారో వాళ్ళు వెళ్ళి మ్యామ్ 26th ఫిక్సా, మ్యామ్ 26th కన్ఫర్మా అని అడిగితే వెయిట్ చేయరా 26th వస్తుంది కదా 26th అని చెప్పేసి హింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్న రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు కూడా 2-3 పేపరాసిస్ అన్న 26th అంటే 26th వచ్చేయండి అని అంటూ మాట్లాడడం కూడా జరిగింది. సో ఇది ఏదైతే శుభలేఖ అనమాట. దీని గురించి ఇప్పుడు మనం చదివితే ఆల్రెడీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఐఎమ్ రైటింగ్ టు షేర్ సమ్ స్పెషల్ న్యూస్ అండ్ to invite you to be the part of a huge movement. సో ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు రీసెంట్ గా 2 days బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఇదే శుభలేఖ ఇస్తూ సార్ మా పెళ్లికి రండి అని ఇన్వైట్ కూడా చేసి ఒక ఫోటో కూడా దిగారు. అండ్ ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారికే ఇచ్చారంట. ఏదైతే వెడ్డింగ్ కార్డు ఉందో విజయ్ దేవరకొండ రష్మిక గారిది, ఆ వెడ్డింగ్ కార్డు విజయ్ దేవరకొండ తను స్వయంగా వెళ్ళి సార్ యు ఆర్ ఇన్వైటెడ్ ప్లీజ్ కమ్ అని చెప్పి ఆయన ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే విత్ ద లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ రష్మిక అండ్ ఐ విల్ బి గెటింగ్ మ్యారీడ్ ఆన్ 26th to 2026. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పినట్టే 26th మ్యారేజ్ కన్ఫర్మ్, అది మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో 26న ప్రింట్ కూడా పడిపోయింది ఇప్పుడు. సో టైల్స్ కూడా వేసేసారు, ప్రింట్ పడిపోయింది. ఇంకా పెళ్ళి ఒకటే బాకీ. 26 కోసం అందరం వెయిట్ చేద్దాం. ఇన్ అ స్మాల్ అండ్ ఇంటిమేట్ సెరమనీ. మేము ఎక్కువ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే హ్యూజ్గా అలా మాకు ఇష్టం లేదు. సో ఎవరికి తెలియకుండా కొంతమంది వాల్యుబుల్ గెస్ట్స్తోనే వీళ్ళు పెళ్ళి అయితే చేసుకోబోతున్నారు అని కూడా తెలుస్తుంది. అండ్ స్మాల్ అండ్ ఇంటిమేట్ సెరమనీ. సో అది చిన్నగానే ఒక డెస్టినేషన్ వెడ్డింగ్, చిన్నగా ఎవరికి తెలియకుండా బయట వాళ్ళు ఎవరు రాకుండా ఓన్లీ వాళ్ళు పిలుచుకున్న వాళ్ళు మటుకు స్మాల్ వెడ్డింగ్. విజయ్ దేవరకొండ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మనం చూసాము. ఆయన ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే ఒక 4 to 5 years బ్యాక్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. నా పెళ్లి నేనేదో వైభవంగా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు అంత ఓపిక కూడా లేదు, నేను చాలా సింపుల్ గా చేసుకుంటాను, ఎవరికి 10 మందికి తెలియాలి, వాళ్ళు నన్ను ప్రమోట్ చేయాలి, మా పెళ్లిని ప్రమోట్ చేయాలనే ఒక పర్సనల్ వ్యూలు కానీ అటువంటి ప్రొఫెషనల్ వ్యూ కానీ నాకు లేదు, నేను సింపుల్ గా ఇలాగే చేసుకుంటా అన్నారు. ఇక్కడ కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు ఇన్ స్మాల్ అండ్ ఇంటిమేట్ వెడ్డింగ్ అని చెప్పి. సో యాజ్ వీ బిగిన్ దిస్ న్యూ చాప్టర్ సెలబ్రేటింగ్ అండ్ క్రియేటింగ్ అరౌండ్ అవర్ యూనియన్ ఇట్ వుడ్ ట్రూలీ మీన్స్ అ లాట్. సో ఫైనల్లీ మేము గెట్ టుగెదర్ అవుతున్నాము. మా యొక్క స్టేటస్ ఆఫ్ ద రిలేషన్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ నుంచి ఒక ఫ్రెండ్షిప్ నుంచి ఒక లవ్ గా మారింది. అండ్ ఆర్ జర్నీస్ ఆర్ గోయింగ్ టు బీ నౌ ఓన్లీ వన్. సో 2 జర్నీస్ అనేవి ఒక జర్నీగా కలిసి ముడిపడబోతున్నాయి. అదే చెప్తున్నారు, యువర్ ప్రెజెన్స్ వుడ్ మేక్ దిస్ అకేషన్ ఈవెన్ మోర్ స్పెషల్ అన్నమాట. సో మీ ప్రెజెన్స్ అనేది ఎవరినైతే వాళ్ళు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే, మీరు కాదండి, నేను కాదు. సో వీఆర్ వార్మ్లీ ఇన్వైటింగ్ యూ టు జాయిన్ అస్ అండ్ బ్లెస్ అస్ అట్ అవర్ వెడ్డింగ్ రిసెప్షన్. సో పెళ్ళికి మాత్రం ఎక్కువ మందిని పిలవట్లేదు కాబట్టి మీరు మా వెడ్డింగ్ రిసెప్షన్కి రండి అని చెప్పి వెడ్నెస్డే 4th 2026 మార్చిన తాజ్ కృష్ణలో వెడ్డింగ్ వెడ్డింగ్ రిసెప్షన్ అయితే పెట్టుకున్నారు. 26న పెళ్ళి, అసలు సినిమా 26న, దాని సక్సెస్ మీట్ వచ్చేసి రిసెప్షన్ అంటారు మన పెళ్లి భాషలో. సో అది March 4th తాజ్ కృష్ణ హైదరాబాద్ లో జరగబోతోంది 7 నుంచి. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సెలబ్రేట్ టుగెదర్. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఈ రిసెప్షన్ ని అని క్లియర్ కట్ గా
మెన్షన్ చేశారు. దేవరకొండ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఇది. అండ్ వామ్ రిగార్డ్స్ విజయ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రష్మిక అండ్ మై సెల్ఫ్. క్లియర్ కట్ గా, చాలా సింపుల్ గా, చాలా ఓపెన్ గా ఒక మాటతో తేల్చేశారు మొత్తాన్ని. ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకోలేదు, ఎక్కువ ల్యాగ్ చేయలేదు. నేను సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నాను. ఆ పెళ్లికి నాకు పిలవాల్సిన, నాకు ముఖ్యమైన అతిథుల్ని మాత్రమే పిలుస్తున్నాను. చాలా చిన్న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాను. ఒక స్మాల్, ఎవరు అవసరం లేకుండా, ఎక్కువ మంది ఘనంగా ఏమేం అవసరం లేకుండా చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నాను. సో దానికి రిసెప్షన్ అనేది మీ అందరితో సెలబ్రేట్ చేసుకుంటానని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ వెడ్డింగ్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. అండ్ చంద్రబాబు గారికి కూడా వెడ్డింగ్ కార్డ్ అయితే ఇచ్చారంట విజయ్ దేవరకొండ గారు. సో లెట్స్ సీ ఎంతమంది పొలిటీషియన్స్ అయితే అక్కడ మనకి కనిపించబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, వీళ్ళిద్దరి వెడ్డింగ్ ద్వారా కలవబోతున్నారు అనేది ఇంకో పెద్ద హైలైట్ ఆఫ్ దిస్ వెడ్డింగ్ సెరమనీ అనుకోవచ్చు. ఆఫ్టర్ విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు లాంటి ఒక హైలైట్ పేరు తర్వాత మనం ఇద్దరి ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ని చూసే అవకాశాలు కూడా ఉన్నాయి టుగెదర్ ఇన్ దిస్ వెడ్డింగ్ సెరమనీ. సో మీరు ఎంతమంది 26th కి వెయిట్ చేస్తున్నారు అండ్ 4th March కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.